అవును ప్రిన్సిపల్ కాబట్టి చెప్తారు పా. ఏయ్, నువ్వేం మాట్లాడుతున్నావు? ఏయ్, చల్ నడు. ఏయ్, నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నావు. చల్, సార్ ఏంటి సార్ ఇది ప్రతిరోజు గొడవ పడతారా? చూడండి మేడం, కొందరు ప్రాంతం కోసం గొడవ పడతారు, కొందరు కులం కోసం గొడవ పడతారు, కొందరు మతం కోసం గొడవ పడతారు. కానీ ఎటువంటి స్వార్థం లేకుండా నిస్వార్థంగా గొడవ పడేది, ఎందుకు గొడవ పడుతున్నారో కారణం కూడా తెలియంది కేవలం భార్య భర్తలకు మాత్రమే. ఏం చెప్పావురా? ఫ్రెండ్స్ అంతేగా చెప్పా, నువ్వు మళ్ళీ ఒకసారి ఎందుకు మళ్ళీ మాట్లాడుతున్నావు? సంధ్య వాడు నా గురించి ఏమనుకుంటుండే, అసలు నా స్టేటస్ గురించి వాడికి తెలుసా లేదా? నాకంటూ ఒక స్టేటస్ ఉంది కదా. మీకు మాత్రమే కాదండి, స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా స్టేటస్ ఉంటుంది తెలుసా? నేనేం చెప్తున్నా, నువ్వేం చెప్తున్నావు? ఇద్దరు ఆడవాళ్ళు మాట్లాడుకుంటారు అంటే అర్థం డాటా ట్రాన్స్ఫర్ అవుతుంది అని అర్థం. అక్కడికి వెళ్ళి సమాధానం వచ్చింది అనుకో, మనకి ఎందుకు లేవే అన్నారంటే డాటా సేవ్ అయింది అని అర్థం, వైరల్ అవ్వడానికి రెడీగా ఉంది అని అర్థం. అన్న ప్రసాదం తీసుకోండి అన్న. శివ, గుడికి వేసి వచ్చినావా? అవునన్నా. ప్రసాదం సరే, మరి పప్పన్నం ఎప్పుడు పెడుతున్నావు? అదే ట్రై చేస్తున్నా అన్న, ఏం చేస్తావు, ఇంకా అవ్వట్లేదు. సరే, ఇప్పుడు గుడికి వేసి వచ్చినావు కదా, దేవుని ఏం మొక్కుకున్నావు? ఏం మొక్కుకుంటామన్నా, ఇంట్లో సుఖ సంతోషాలతో ఉండాలని మొక్కుకున్నా. అరే మరి నువ్వు దేవుని ఏదైతే కోరిక కోరుకున్నావో అది నెరవేరాలంటే నీకు పెళ్ళవడం కష్టమే పైగా. సారీ. హాయ్. హలో అంకుల్. నీ పేరేంటమ్మా? నా పేరు సంహిత. ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను, చెప్పాలి. నువ్వు సపోజ్ పొరపాటున ఒక అంకుల్ది కాలు తొక్కావనుకో, ఏం చెప్తావు? అంకుల్ కి సారీ చెప్తా. ఓకే, వెరీ గుడ్. అప్పుడు అంకుల్ మెచ్చుకొని నీకు చాక్లెట్ ఇచ్చాడు అనుకో, అప్పుడేం చేస్తావు? ఇంకో కాలు కూడా తొక్కుతాను, ఎందుకంటే నాకు ఇంకో చాక్లెట్ కూడా వస్తుంది. అయిందా? బాగైందా? ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యిందే.